సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి ఉపవాస ప్రార్థనలు గడిచిన 15 రోజులు ఒక పండగ దినాలుగా ప్రభు జరిగిస్తూ వచ్చారు. ఈరోజు 16వ రోజే కదా, 16 రైట్. ఈ 15వ రోజు రాత్రి దరిదాపుగా ఒక 300 మంది ప్రజల దాకా దేవుని మందిరానికి వచ్చి మీరు పంపించిన ఆ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకసారి రచన నాతో పాటు రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బిడ్డలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. రైట్ రాజు, ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు రాసి పంపించండి. మీ కొరకు తప్పు అమ్మ చేసుకోండి, చేసుకో. రైట్, అక్క వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్క ప్రైజ్ ది లార్డ్. రైట్, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ప్రైజ్ ది లార్డ్. చెప్పండి వందనాలు చెప్పండి ఒకసారి. రైట్, చూడండి ఎంత పెద్దవాళ్ళు వచ్చారు. రైట్, ప్రైజ్ లార్డ్ రా. రైట్ రా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. మీ తమ్ముడు ఏడ్రా. రైట్, ప్రైజ్ చేసుకోండి. గుడ్. చూడండి ఎంత పెద్దవాళ్ళు వచ్చారు. స్తోత్రం. కానీ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పెద్దక్క ప్రార్థనకు వచ్చింది. చూడండి ఎంత పెద్ద అక్క. నువ్వు కూడా ఆన్లైన్ పే చేస్తున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, ఓకే. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలపు వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదూ? విశ్వసించండి, ఒకవేళ ఈరోజు నీ బ్రతుకులో నువ్వు క్షేమాన్ని చూడలేకపోయినా, కన్నీళ్లను, కరువును, కలవరాలను ఒకవేళ ఈ క్షణం నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తూ ఉన్నా, ఒకరోజు రాబోతుంది నీ బ్రతుకు దినాలంతా కృపాక్షేమాలు వెంబడించేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనం ఆరాధించే మన ఆరాధ్య దైవం మన క్షేమానికి ఆధారుడైనటువంటి దేవుడు. ఈ భూమి మీద ఒక మనిషి క్షేమంగా బ్రతకటానికి దేవుడే ఆధారం. ఆ నిజదేవుడిని ఆరాధించే నీ బ్రతుకులో నీకు క్షేమం ఇవ్వక నీ దేవుడు ఇంకెవరికి క్షేమం ఇస్తాడు? ఆయన నమ్ముకుని బ్రతుకుతున్నావు కదా. ఆయన తప్ప నాకు మరొక దిక్కు లేదు, ఆయన తప్ప నా బ్రతుకులో మరొక ఆశ్రయం లేదని ఆయన ఆధారం చేసుకుని బ్రతుకుతున్న నీ బ్రతుకులో, నా బ్రతుకులో మనకు క్షేమం కాపుదలివ్వక దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు?
నిశ్చయంగా నీ దుఃఖ దినాలు నా దేవుడు కొట్టివేయబోతున్నాడు. నిశ్చయంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ అంగలార్పును నాట్యంగా మార్చబోయే రోజులు నిశ్చయంగా దేవుడు మన ఒక్కొక్కరికి ఆయన కృపను బట్టి అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయమందు ప్రార్థన జీవితం. క్రైస్తవుడు ఎప్పుడు తన బ్రతుకు దినాలంతా అనుక్షణం నిత్యము విసుగక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ తన జీవిత యాత్రను కొనసాగించేటువంటి వాడిగా ఉండాలి. ప్రార్థన క్రైస్తవ జీవితంలో ఏం చేస్తుంది? ప్రార్థన మన వ్యక్తిగత జీవితాలను ఎలా మరలుస్తుందో, ఈ భూమి మీద మన బ్రతుకును విప్లవాత్మకంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన ఎలా మారుస్తుందో లేఖనాల్లో నుంచి ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది విలాప వాక్యాలు. చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 57వ వచనం, 58వ వచనం, 59వ వచనం నేను చదువుతాను. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడుకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణము విషయమైన వేద్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి ఉన్నావు, నా వేద్యమును తీర్చుము. విన్నారా ఈ మాట? భక్తుడైన యిర్మీయా భూమి యొక్క అగాధ స్థలంలో గోతిలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. అంటాడు, నేను మొరపెట్టిన దినమున నీవే నా యొద్దకు వచ్చావయ్యా, వచ్చి భయపడుకుమి అని నీవు నాకు సెలవిచ్చావయ్యా అని మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ ప్రార్థన చేసిన యిర్మీయా భక్తుడు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడంటే అగాధ బందీ గృహములో ఉండి తను ప్రార్థన చేస్తున్నాడు. తను చాలా నీతియుక్తమైన ప్రవక్త. వాక్యాన్ని వాక్యంగా ప్రకటించే ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త. అంత నీతిగా బ్రతికితే తన బ్రతుకు బందీ గృహం పాలైపోయింది. అగాధ బందీ గృహంలో పడిపోయాడు. అగాధ బందీ గృహంలో పడిపోయిన తర్వాత నన్నెందుకు ఇలా పడేశావు, నేను ఇంత నీతిగా బ్రతికితే నాకెందుకు ఈ పరిస్థితి ఇచ్చావు అని దేవుణ్ణి తను ప్రశ్నించలేదు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ బ్రతుకులో కూడా నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉండుండొచ్చు, భక్తిగా బ్రతుకుతూ ఉండుండొచ్చు, లోకస్తులు బ్రతికినట్లుగా నామకార్థంగా నువ్వు బ్రతకపోయి ఉండొచ్చు. నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉన్నా కొన్నిసార్లు అగాధ బందీ గృహం లాంటి కొన్ని బంధకాల్లో కొన్నిసార్లు నీ జీవితంలో నువ్వు చిక్కుకుంటావు. చిక్కుకున్నప్పుడు సనుగుడు కాదు దానికి పరిష్కారం. సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే దీనికి అద్భుతమైన పరిష్కారం. ఎప్పుడు అగాధ బందీ గృహం లాంటి బంధకాల్లో పడిపోయినప్పుడు ఎందుకు నన్ను ఇలా చేసావు అని నువ్వు ప్రశ్నించకుండా భక్తుడైన యిర్మీయా లాగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయుదుగాక. అంటాడు, నేను మొరపెట్టిన దినమున దేవా నీవు నా యొద్దకు వచ్చావు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీవు మొరపెట్టిన దినాన నీ యొద్దకు దిగి వచ్చే దేవుడు. రైట్, దిగి వచ్చిన దేవుడు ఆయన ఏం చేశారో భక్తుడు ఇక్కడ అంటాడు, నేను మొరపెట్టిన దినమున నీవు నా యొద్దకు వచ్చి భయపడుకుమి అని నీవు నాకు సెలవిచ్చావు. వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, ఏ సమస్యల మధ్యలో బ్రతుకులో కొట్టుమిట్టాడుతున్నా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు చేసే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? ఆ శ్రమల మధ్యలో, ఆ బంధకాల మధ్యలో నీకు కావలసిన ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. నీ గుండెల్లో ఉన్న భయాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన పరాక్రమాన్ని దేవుడు నీ గుండెల్లో పుట్టిస్తాడు. యిర్మీయా భక్తునితో దేవుడు అంటాడు,
భయపడుకుమి అంటాడు. ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రభు బిడ్డ, నువ్వు ఏ సమస్యలు చిక్కుకొని నా పరిస్థితి ఏమైపోద్దో, ఈ పరిస్థితి నా స్థితిగతులు ఎట్లా మారుస్తాయో అని ఒకవేళ తల్లడిల్లుతూ గుండెల విసేలాగా, ఓ పిచ్చోడ్లాగా, పిచ్చిదానిలాగా కుమిలి కుమిలి ఒకవేళ నీ బ్రతుకులో ఏడుస్తూ ఉంటే, ఈ ఉదయకాలమందు యేసయ్య నీతో నన్ను ఈ మాట చెప్పమంటున్నాడు. కలవరపడుతున్న నా బిడ్డ, భయపడుకో. కన్నీళ్లు విడుస్తున్న నా కుమారి, భయపడుకో. బ్రతికేమైపోతుందో అర్థం కాక రొమ్ము కొట్టుకుంటూ పిచ్చిదానిలాగా ఏడుస్తున్న ఓ చెల్లి, భయపడుకో అని సెలవిస్తూ ఉన్నాడు. దేని గురించి భయపడుతున్నావు? నా ప్రభు అంటున్నాడు, తమ్ముడు నేను చూసే భయపడుకు అని మాట్లాడుతున్నాడు. మంచిది, భయపడుకు అని సెలవిచ్చి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇర్మియా భక్తుడు అక్కడ అంటాడు, ప్రభువా నీవు నా ప్రాణము విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. ప్రార్థన, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి మన ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడతాడు. మన ప్రాణాన్ని మరణములో నుండి జీవంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఈరోజు మనుషుని ప్రాణానికి భద్రత లేని రోజుల్లో బ్రతుకుతున్నాం. ఏంటి? ఒకవైపు ఎక్కడ చూసినా దినం వెంబడి దినం మరణకరమైనటువంటి రోగాలు. ఈరోజు సజీవంగా బ్రతుకున్న వ్యక్తిని మరో క్షణం చూడలేకపోతున్నాం. కారణం, ఒకవైపు రోగాల చేత మనుషుడు తన ప్రాణాన్ని కోల్పోతున్నాడు, రెండో వైపున భయంకరమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, మూడవది శత్రువుల చేత చంపబడుతూ ఉన్నటువంటి వాళ్ళు, నాలుగవది అకాల మరణం, అకస్మాత్తు. చూడండి, ఉన్నపాటున గుండెపోటు. చూడండి, గుండెపోటు వచ్చి ఉన్నపాటున అక్కడికక్కడే కుప్పలాగా కూడిపోయిన వీడియోని చూస్తూ ఉన్నారు కదా నా ప్రభు బిడ్డలారా. రకరకాలైన మరణకరమైన పరిస్థితులు గుండా మనుషుడు ప్రయాణమై వెళ్తున్నాడు. అద్భుతం తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన యేసయ్య ఆలకించి తండ్రి అయిన దేవుని ఎదుట నీ ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడతాడు. సాతానుతో యేసయ్య పోరాడతాడు. ఎవరి పక్షాన దేవుడు సాతానుతో వేద్యమాడతాడో తెలుసా? ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడటం ప్రారంభిస్తాడు. నిజమే, భక్తుడైన దావీదు గారు కీర్తనల్లో 18వ కీర్తన 3, 4, 5 చరణాల్లో ఇలా అంటాడు, దేవా మరణపు ఉరులు నా చుట్టూతా చిక్కుకొని ఉన్నాయి, మరణ పాశముల చేత నేను బంధించబడ్డాను. ఈ మరణపూర్లు తెంచవా, మరణ పాశాల నుంచి నాకు విడుదల దయచేవా అని మరణపు ఊర్ల చేత చిక్కుబడినటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఒకవేళ భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో పీడించబడుతూ డాక్టర్లు ఒకవేళ చేయి విడిచిపెట్టారా, క్యాన్సర్ అనే మరణపు ఊరులు నీ చుట్టూతో చిక్కుకొని ఉన్నాయా, హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ అపాయకరమైన స్థితిలో ఒకవేళ నీ బంధువులు ఎవరైనా ఉన్నారా, కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన పిల్లలు, కన్న తల్లిదండ్రులు మరణాపాయపు స్థితిలో కొట్టుమిట్టాడుతూ వాళ్ళను మరణపూర్లు ఆవరించి ఉన్నాయా? అద్భుతం. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు ఆలకించి, నీ విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకించి, నీ భర్త ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడి యేసు నామంలో ఆ మరణపు ఊరులు నా దేవుడు తెంచునుగాక. ఏ మరణపు ఊరులు నిన్ను వెంటాడుతున్నాయి? నిజమే, సాతాను యాక్సిడెంట్ ద్వారా మరణపు ఊర్లు నీకేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ప్రయాణమే వెళ్ళేటప్పుడు ప్రమాదాల ద్వారా మరణపు ఊరులు నిన్ను ఆవరించాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. విచిత్రం తెలుసా? ఉదయం పడకల మీద నుంచి లేవటంతో
దేవా ఈ దినమంతా నీ కాపుదల దయచేయ్యా అని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తావే, అద్భుతం తెలుసా? ఆ ప్రార్థన ఆ దినమంతా నువ్వు చేసే ప్రయాణాలలో ప్రమాదపు మరణపు ఊర్లు నీ వద్దకు రాకుండా ఆ మరణపు ఊర్లను తెంచి నీ ప్రాణము విషయమే వేద్యమాడి జీవములోనికి దేవుడి నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఒకవైపు పరాక్రమాన్ని పుట్టించింది, రెండవది ప్రార్థన ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడేటట్లుగా చేసింది. మూడో మాట, ప్రార్థన నీకు జరుగుతున్న అన్యాయం చూడండి అన్నమాట. యెహోవా నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి ఉన్నావు, నా వేద్యములను తీర్చుము. అద్భుతం చూడండి, అద్భుతం చూడండి. నాకు కలిగిన అన్యాయమును చూచి నా పక్షాన వేద్యమాడయ్యా మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, ఎవరైనా నీకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే, ఎవరైనా నీ బ్రతుకులో అన్యాయం చేస్తే, నీ బ్రతుకులో నీకు న్యాయం దొరికేటట్లుగా దేవుడే న్యాయవాదిగా నిలవబడి నీ పక్షాన వేద్యమాడటం ప్రారంభిస్తాడు. వేద్యం అంటంతో మనందరికీ ఒక సంగతి తెలుసు. కోర్టు ఉంది ఏమండి, కోర్టులో వాది ప్రతివాది ఉంటారు. ఒక వ్యక్తిని బోర్లో నిలవబెట్టి ఈ వ్యక్తి దోషి అని ఒక వ్యక్తి వాదిస్తా ఉంటే ప్రతివాది ఏం చేస్తాడు? నో, ఇతడు దోషి కాదు, నిర్దోషి అని వాదిస్తారు. చూసారా? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఎవరైనా నీకు అన్యాయం చేస్తున్నారా? ఉద్యోగ స్థలంలో నీకు దొరకాల్సిన ప్రమోషన్ నీకు దొరకకుండా, నీకు దక్కాల్సిన ప్రతిఫలం దక్కకుండా, నీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా ఎవరైనా నీకు అన్యాయం చేస్తున్నారా? ప్రార్థన చేయి, నీకు న్యాయం దొరికేటట్లుగా దేవుడు వేద్యమాడతాడు. నీకు అసాధ్యతని ఎవడైనా దోచుకుంటున్నాడా? నీకు దక్కాల్సిన ఆస్తి నీకు దక్కకుండా ఒకవేళ సొంత తమ్ముడే తంత్రాలు పన్నుతున్నాడా? నీకు దక్కాల్సిన ఆస్తి నీకు దక్కకుండా సొంత అన్నే కుయుక్తిగా ప్రణాళికలు రచిస్తున్నాడా? నీకు దక్కాల్సిన ఆస్తి నీకు దక్కకుండా నీ సమీప బంధువులే, స్నేహితులే, విచిత్రం ఆత్మీయులని పిలువబడిన వారే నీ కష్టార్జితాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు ఒక శుభవార్త. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు న్యాయం దొరికేటట్లుగా నీ ప్రాణము విషయమై దేవుడు వేద్యమాడతాడు. నిజంగా మనకు దక్కాల్సిన న్యాయం విషయంలో దేవుడు వేద్యమాడతాడా? బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం మీకు గుర్తుకు తెస్తా. లాబాను దగ్గర యాకోబు 20 సంవత్సరాలు కొలువు చేశాడు. 10 మార్లు జీతాన్ని మార్చాడు. ఎవరు? లాబాను. జీతం మార్చటం అంటే ప్రమోషన్ ఇచ్చాడు అనుకునేరు గాక, శాలరీలో హైక్ ఇచ్చాడు అనుకున్నారు గాక, లేదు, సంవత్సరం వెంబడి సంవత్సరం జీతాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు. అట్లా 10 మార్లు జీతాన్ని మార్చారు. ప్రపంచంలో ఎక్కడైనా సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 1000 రూపాయల జీతం 1200 చేయటమో, 1200 జీతం 1500 చేయటమో, 1500 జీతం 1800 చేయటమో, 1800 జీతం 2000 చేయటమో సహజంగా ఇది జరిగేది. కానీ బైబిల్లో యాకోబు జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? మొదటిసారి 2000 జీతం ఇస్తే ఆ 2000 తర్వాత 1800 అయినాయి, ఆ తర్వాత 1500 అయినాయి, ఆ తర్వాత 1200 అయినాయి, ఆ తర్వాత 1000 రూపాయలు అయినాయి. ఈ సృష్టి అంతట్లో ప్రతి సంవత్సరం జీతం తగ్గించుకుంటూ జీతాన్ని పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యాకోబుకు అన్యాయం జరిగింది. సరే, మంచిది, 20 సంవత్సరాలు పూర్తయింది. తన కలిగిన ఆస్తిని తీసుకొని తన స్వదేశానికి తాను బయలుదేరి వెళ్తా ఉంటే యాకోబును ఏదో చేయాలి అని లాబాను అనుకుని యాకోబు కీడు చేయాలని బయలుదేరాడు. అద్భుతం తెలుసా? ఆ రాత్రి వేళ స్వప్నమందు లాబానుకు దేవుడు ప్రత్యక్షమై లాబానును గద్దిస్తున్నాడు. యాకోబు యొద్దకు వెళ్ళి, నీవేమైనా కీడు చేసావా? లాబాను, నీకు కీడు చేస్తా, జాగ్రత్త. లాబానుకు నువ్వేమైనా అన్యాయం చేసావా? నీకు అన్యాయం జరిగిద్ది, జాగ్రత్త. కలలో లాబానుతో దేవుడు మాట్లాడాడు. అద్భుతం.
యాకోబు విషయమై దేవుడు లాబానుతో వేద్యమాడుతూ ఉన్నాడు. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. మన మందిరానికి రెగ్యులర్ గా వచ్చే ఒక భక్తి కలిగిన సహోదరుడు ఉన్నాడు. చాలా భక్తి కలిగినటువంటి వాడు. అందరికంటే ముందుగా చక్కగా దైవ సన్నిధికి వచ్చేటువంటి కుటుంబం అది. వాడితో సన్నిహితంగా ఉండే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితునికి సంబంధించిన స్థలం దరిదాపుగా 80 లక్షల రూపాయలకి బేరమాడి స్నేహితుడు కదా అని ఆల్రెడీ 70 లక్షల రూపాయలు ఇచ్చాడు. జస్ట్ ఇంకా 10 లక్షల రూపాయలే ఇవ్వాలి. అయితే స్నేహితుడనే కారణం చొప్పున ఏ నోట్ రాసుకోకుండా, ఏ కాగితాలు రాసుకోకుండా, ఏ బాండ్ పేపర్ మీద సంతకం చేసుకోకుండా జస్ట్ ఓరల్ గా వాళ్ళు మాట్లాడుకొని 70 లక్షల రూపాయలు ఇచ్చేసాడు. మిగతా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇక స్థలం రిజిస్ట్రేషన్ చేసుకుందామని 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్తే విచిత్రం, ఆ స్నేహితుడు ఏమన్నారు తెలుసా? నువ్వు నాకు 70 లక్షలు ఇచ్చావా? ఎవరికి ఇచ్చావు? ఇప్పుడు ఈ 10,000 ఇస్తే నా ఇల్లు నీకు ఇయ్యాలా? అయినా నీవు నాకు 70 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా ఆధారం ఏది? ఆ మాట అనేసరికి ఈ బిడ్డ గుండె పగిలేలాగా ఏడుస్తున్నాడు. రే, మన స్నేహితులుండా, స్నేహానికి కాగితాలు కాదు కదా నమ్మకం. ఆ నమ్మకం మీద నీకు ఇచ్చాను, నాకు అన్యాయం చేయొద్దు అనంటే ఈ సెంటిమెంట్లు ఏం మాట్లాడొద్దు. నువ్వు నాకు ఇచ్చినట్లుగా ప్రూఫ్ ఏమైనా ఉంటే తీసుకురా, అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తే ఆ సాయం పూట ఇంటికొచ్చి తాను, తన భార్య, తన పిల్లలు ఆ గదిలో బోర్లా సాష్టాంగపడి గుండెలవిసేలాగా ఏడుస్తున్నారు. దేవా, 15 సంవత్సరాల కష్టార్జితం రూపాయి దాచుకొని ఈ 70 లక్షల రూపాయలు కూడగట్టుకున్నాం. 15 సంవత్సరాల కష్టార్జితం రెప్పపాటు కాలములో దేవా మా బ్రతుకేమైపోద్ది? మరలా ఈ 70 లక్షలు సంపాదించాలంటే మా బ్రతుకులు ఇది సాధ్యమా అని రాత్రంతా గుండెలవిసేలాగా భార్య, భర్త, పిల్లలు రాత్రంతా ఏడ్చారట. అద్భుతం ఏంటో తెలుసా? తెల్లవారుతూ ఉండగా ఆ ఇంటి యజమానుడు రానే వచ్చాడు, తలుపు తట్టాడు. వీళ్ళు ఉదయం 5:30, 6 ప్రాంతంలో తలుపు తీశారు. చూడటంతో వాకిడి దగ్గర వాళ్ళ స్నేహితుడు నిలబడ్డాడు. ఏంటొచ్చావు అన్నాడు. ఆ స్నేహితుడు వీళ్ళ కాళ్ళ మీద పడి, అయ్యా, నేను మిమ్మల్ని మోసం చేశా. మీ దగ్గర 70 లక్షల రూపాయలు తీసుకొని ఇవ్వలేదని బుకాయించి రాత్రి మిమ్మల్ని తిరస్కారంగా మాట్లాడా. నేను మీకు అన్యాయం చేస్తే దేవుడు చూసి తట్టుకోలేకపోయాడయ్యా. నా ఇంట్లో భయంకరమైన నష్టం జరిగింది. ఏం జరిగిందయ్యా? నా భార్య ఆ స్టెప్పులు దిగుతూ ఉదయకాలమందు కాలు జారి ఆ తల వెళ్ళి స్టెప్కు బలంగా తగిలింది. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి హాస్పిటల్లో ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఇది మధ్యరాత్రి జరిగిన భయంకరమైన కార్యం. నీకు అన్యాయం చేసినందుకే నాకు ఈ కీడు జరిగింది. నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేసినందుకే నా ఇంట్లో ఈ నష్టం జరిగింది. అయ్యా, నీ స్థలం తీసేసుకో, నాకు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలు నీకు ఇచ్చే, ఈ రోజే రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి ఈ బిడ్డకి ఇచ్చేసాడట. విన్నారా? ఇతనికి జరిగిన అన్యాయం విషయంలో దేవుడు ఏం చేశాడు? వేద్యమాడాడు. ప్రార్థన చేయి. నంబర్ 1, పరాక్రమాన్ని పుట్టిస్తాడు. ప్రార్థన చేయి. ప్రభువు నీ ప్రాణము విషయమే వేద్యమాడతాడు. ప్రార్థన చేయి. నీవు ఆరాధించే నీ దేవుడు నీకు న్యాయం జరిగేటట్టుగా చేస్తాడు. అంతేనా? అలా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఈ వేద్యాలన్నిటికంటే గొప్ప వేద్యం ఏంటో చెప్పమంటారా? మనం చనిపోయి సమాధి చేయబడిన తర్వాత మన ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్లే విషయంలో, మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రభు మన కొరకు వేద్యం ఆడతాడు. నిజమే. దైవజనుడైన మోషే చనిపోయిన తర్వాత ఆ పిస్కా పర్వతం మీద దైవజనుడైన మోషే ఉన్నప్పుడు దైవజనుడైన మోషే యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళటానికి మికాయేలు దూత పిస్కా పర్వతం మీదకి వచ్చింది. విచిత్రం ఏంటో చెప్పంటారా? అదే పిస్కా పర్వతం మీదకి సాతానుగాడు కూడా వచ్చాడండోయ్. విన్నారా? సాతానుగాడు వచ్చి అంటాడు, మోషే ఆత్మను నేను తీసుకొని వెళ్తా,
వాదిస్తున్నాడు. మిఖాయేలు దూత లేదు, మోషే ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్తా వాదిస్తా ఉన్నాడు. సైతాన్ అంటాడు, మోషేను పరలోకానికి ఎట్లా తీసుకెళ్తారు? మోషే ఈ లోకపు కణాను చూడటానికి యోగ్యుడు కాదని ఇక్కడ చనిపోయాడు కదా. ఈ కణాను చూడటానికే మోషేకు యోగ్యత లేకపోతే పరలోకపు కణాన్ని ఎట్లా చూడగలుగుతాడు? మోషే కాని మాట నాలుగుతో అన్నాడు కాబట్టే కణాను కోల్పోయాడు. ఈ కణానుకు పోవటానికి యోగ్యత లేనివాడు ఆ కణానికి కూడా పోవటానికి వీల్లేదు అని సాతాను వాదిస్తా ఉంటే, అద్భుతం చెప్పంటారా, మోషే యొక్క ఆత్మ విషయమై మోషే ప్రార్థన చేసిన దేవుడు వేద్యమాడాడు. నా ప్రభు బిడ్డలారా, నీ దేవుడు నీవు బ్రతికి ఉన్న కాలమంతా నీ పక్షాన వేద్యమాడేవాడు. బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా, వింటున్నావా ఈ మాట, నీ ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్లే విషయంలో వేద్యమాడతాడు. ఆయన వేద్యంలో సాతాన్ అంటాడు, ఇతడు నీతిమంతుడు కాదు, పలానాసారి అబద్ధం ఆడాడు, పలానా చోట పలానా తప్పుడు కార్యక్రమం చేశాడు, పలానా చోట పలానా రీతిగా ప్రవర్తించాడు అని సాతాను మన మీద నేరారోపణ చేస్తా ఉంటే, యేసుక్రీస్తు వారు మన పాపం విషయమై దేవుడు వేద్యమాడటం ప్రారంభిస్తాడు. యెషయా గ్రంథంలో ఆ మాట రాసి ఉంటుంది. మన ఆత్మ విషయమై యేసయ్య వేద్యమాడటం ప్రారంభిస్తాడు. ఎట్లా? అయ్యా, వాడు దోషే, కానీ నా ప్రశస్తమైన రక్తాన్ని కార్చింది ఆ దోషిని నిర్దోషిగా చేయటానికే కదా. నా రక్తం ద్వారా ఆ బిడ్డను కడిగానని నీ ఆత్మ విషయమై దేవుడు వేద్యమాడి నీ ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ప్రతి క్షణం ప్రార్థిస్తూ వెళ్ళు. ఆ ప్రార్థన నీ గుండెల్లో పరాక్రమాన్ని పుట్టిస్తుంది. ఆ ప్రార్థన నీ ప్రాణమును విమోచిస్తుంది. మనుషుని ప్రాణానికి ఎక్కడ చూసినా భద్రత లేదు కదా. ఏ మరణపు ఊర్లు నిన్ను ఆవరించినా ప్రార్థన చేయి. ఈ రోజే యేసు నామములో ఆ మరణపు ఊర్లు తెంచబడును గాక. ఎవరైనా నీకు అన్యాయం చేశారా? ప్రార్థన చేయి. యేసు నామం పేరిట ఈ రోజే దేవుడు నీకు న్యాయం తీర్చును గాక. నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్లే విషయంలో ప్రభు రోషము వహించి ఆయన వేద్యమాడును గాక. ఆమేన్. ఏ ఊరిలో మీరు చిక్కుకున్నా, ఏ అగాధ బందీ గృహంలో మీరు పడిపోయినా, యేసు నామం పేరిట ఈ రోజే దేవుడు మీకు విమోచన దయచేయును గాక. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈరోజు మాకు వినిపించిన మీ శ్రేష్టమైన వాక్కులకై స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు. దేవా, మా పక్షాన వేద్యమాడే దేవుడో, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో వారి పక్షాన మీరు వేద్యమాడండి అయ్యా. ఎవరు భయంతో ఉన్నారో వారికి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. ఎవరు మరణపు ఊరుల్లో చిక్కుకున్నారో, వ్యాధి అనే మరణపు ఊరుల్లో, ప్రమాదం అనే మరణపు ఊరుల్లో, శత్రువులనే మరణపు ఊరుల్లో ఎవరు చిక్కుకున్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఈ గడియలోనే వారి మరణపు ఊరులు తెంచబడును గాక. మరణ బంధకాలు యేసు నామములో ఊడిపోవును గాక. అవును ప్రభా, కొంతమంది అన్యాయాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనుషుల చేతిలో మోసపోయి అన్యాయాన్ని చవి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వేద్యమాడయ్యా, నీ ప్రజలకు నీతి కలిగిన న్యాయాధిపతిగా మీరు న్యాయం తీర్చుదురుగాక. అవును తండ్రి, మా ఆత్మ విషయమే వేద్యమాడి దేవుడు, ఇంత గొప్ప దేవుడని మీ ఎదుట నిరంతరము మేము ప్రార్థన చేస్తూ మీ కృపలో సాగిపోనట్లుగా సహాయం చేయండి. నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు విన్న వర్తమానం కనీసం ఒక 100 మందికైనా మీరు షేర్ చేయండి. అనేకులు విని
ఆత్మలో బలపడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా మన లైవ్ పరిచయం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ దినమంతా కృపా సమాధానాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.